అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రభాస్ హీరోగా నాగస్విన్ డైరెక్షన్లో కల్కి 2898 చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కల్కి సినిమా వారు ప్రకటించిన సమయానికి విడుదల కాకపోవచ్చని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కూడా వచ్చేసింది. 19న ఏప్రిల్ తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 7న కూడా 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న కల్కి చిత్రానికి ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. మే 9న విడుదల కానున్న కల్కి సినిమా దాదాపు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో పాటు ఒక షార్ట్ వీడియో కూడా పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్ గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తూ ఉండగా SVC బ్యానర్ లో వస్తున్న 54వ చిత్రం ఇదే. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతూ ఉండగా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి సంగీత దర్శకుడు తమన్ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగ నరుకుతున్నట్లు పవన్ కనిపిస్తున్నారు. ఇందులో పవన్ లుక్ చాలా పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను కూడా నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు. కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలని అయిపోతాం. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షుల్లో నేను హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడా రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా క్రమబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో అవుతాడు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావళ్ళ కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను. స్వామి ఈ షెడ్యూల్ తీరు ఏమన్నా 10 మందికి చెప్పి ఏదైనా సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడగలెత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను.
అహంకారం, నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనియగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండలేదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి? నేను అనుకుంటే అన్ని చేసేయగలగాలి కదా. ప్రశ్న ఏంటి స్వామి, నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి గదిలోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అనుమానించడం, నన్ను దొంగలాగా ప్రశ్నించడం, మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది, కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. నాలుగు ఉంది కదా అని ఇష్టం మాట్లాడుకో. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సభలు చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే పోటీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది. అది ఇంతవరకు ఏంటి జరగలేదు. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆఫర్ చేసుకోవడానికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కండానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హాలీవుడ్లో బిజీ అయ్యారు నటి అవంతిక వందనపు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మీన్ గర్ల్స్ ది మ్యూజికల్ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అవంతిక ఇచ్చిన ఇంటర్వ్యూలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. మేము స్కూల్లో అమెరికన్ ఇంగ్లీష్, ఇంట్లో ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడతాం. దీన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. ఈ విషయం తెలియని చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని కామెంట్స్ పెట్టారు. ఆ భాష నాకు సహజంగా వచ్చింది. నేను అన్ని ప్రాంతాల్లో తెలుగులో మాట్లాడలేను కదా. తెలుగమ్మాయి హాలీవుడ్లో విజయం సాధిస్తే ఆదరించాలి, అంతేకాని మాట్లాడే విధానంపై ట్రోల్ చేయడం అన్యాయం. ఎంతోమంది ప్రజలు నన్ను చూసి గర్వపడుతున్నారని భావిస్తున్నా. నా కుటుంబ అభిప్రాయం మాత్రమే నాకు ముఖ్యం, అందుకే ట్రోల్స్ను పట్టించుకోను అని అన్నారు. కన్నప్ప ఫస్ట్ లుక్ వచ్చిన రెస్పాన్స్పై నటుడు మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. కన్నప్ప కథను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. తన తండ్రి పుట్టినరోజు నాడు కన్నప్పపై కామిక్ బుక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. కన్నప్ప ఫస్ట్ లుక్ పై చూపించిన విశేష ఆదరణకు ధన్యవాదాలు. మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్రలు పోషించలేదు. అందువల్ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు కాస్త కంగారు పడ్డా. భగవంతుడి ఆశీస్సులతోనే ఇది చేస్తున్నా. కన్నప్ప శ్రీకాళహస్తి కథ అందరికీ చెప్పేందుకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కన్నప్ప చరిత్ర గురించి ఎంతో మంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఉత్తరాదిలో చాలా మంది ఆయన గురించి తెలియదు. ఒక్కొక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాస్త కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే మార్చి 19న కన్నప్ప కథను తెలియజేస్తూ ఫస్ట్ వాల్యూమ్ కామిక్ బుక్ విడుదల చేస్తున్నా. ఇదొక కథల పుస్తకం. నా తండ్రి, నేను అభిమానించే నటుడు మోహన్ బాబు పుట్టినరోజున పురస్కరించుకొని దీనిని విడుదల చేస్తాం. పుస్తకం కావాలనుకున్న వారు ఇన్స్టాలో నాకు సందేశం పంపండి. మా సిబ్బంది తప్పకుండా మీకు వాటిని పంపిస్తారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కన్నప్ప కథ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అని అన్నారు.
యాంకర్ సుమ కొడుకుగా రోషన్ ఇటీవలే హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గమ్ అంటూ మొదటి సినిమాతోనే బోల్డ్ కంటెంట్తో వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించాడు. సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నిన్న మార్చి 15 రోషన్ పుట్టినరోజు కావడంతో సుమ అభిమానులు పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో రోషన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యాంకర్ సుమ కూడా తన కొడుక్కి స్పెషల్గా విషెస్ తెలుపుతూ చిన్నప్పటి బర్త్డే సెలబ్రేషన్ ఫోటో కూడా షేర్ చేసింది. నటి తేజస్వి రోషన్ బర్త్డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, చిన్న సినిమాలో హీరోయిన్గా నటిస్తూ తేజస్వి మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా రోషన్ పుట్టినరోజున బ్రదర్ ఫ్రమ్ బెస్ట్ మదర్ అంటూ రోషన్ని ఉద్దేశించి హ్యాపీ బర్త్డే చెప్తూ వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటో షేర్ చేసింది. రోషన్ని బ్రదర్ అనడంతో పాటు క్లోజ్గా ఉన్న ఫోటో షేర్ చేయడంతో అసలు వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు, కానీ కొందరు ఫ్యాన్స్ సైతం ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోయిందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఆ తర్వాత యానిమల్ డంకీ చిత్రాలున్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ భార్యగానే కాక బిజినెస్ ఉమెన్గా కూడా ఉపాసన చాలా పాపులర్. ఉపాసన రెగ్యులర్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక చరణ్ ఉపాసనల కూతురు క్లింకారా ఫోటోలు షేర్ చేసినా ఎక్కడా ఫేస్ రివీల్ కాకుండా షేర్ చేస్తారు. తాజాగా ఉపాసన తన కూతురు క్లింకారాతో కలిసి హైదరాబాద్లో మెడిటేషన్కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజీని కలిసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్తో కృతి 7 అడుగులు వేసింది. హర్యానాలోని గురుగ్రామ్లో శుక్రవారం వీరి వివాహం జరగగా ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తను ఒకరోజు ఆలస్యంగా బయటపెట్టింది ఈ జంట. తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ 2022లోనే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం కావడంతో వాయిదా పడింది. ఇక ఈ మూవీ నుంచి అప్డేట్ లేక చాలా రోజులు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతుందని తెలిపింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మీరు ఊహించని అప్డేట్ రానుంది, సిద్ధంగా ఉండండి అని మైత్రి మూవీ మేకర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ అప్డేట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం వెల్లడించలేదు. టాలీవుడ్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గామి సినిమాతో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తూ ఉండగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ చిత్రం చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని గత ఏడాది డిసెంబర్ 8న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అనంతరం మార్చి 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి నెలలో ఈ సినిమా విడుదలవ్వలేదు, కానీ గామి మాత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మరోసారి చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల అనంతరం మే 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా సంస్థ బ్యానర్తో కలిసి ఫార్చ్యూన్ 4 బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు శుక్రవారం వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే
ఈ వార్తలను తాజాగా ఆయన ఖండించారు. శుక్రవారం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు హాజరైన అమితాబ్ను ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ తాను ఆసుపత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అబద్దమని, అలాంటి వార్తలను ఎవరూ నమ్మకండి అంటూ అమితాబ్ తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె హవ్యవాహిని డాక్టర్ నిశాంత్ మార్చి 15, 2024 శుక్రవారం నాడు వివాహ బంధంతో ఒకటయ్యారు. శ్రీమతి రాజేశ్వరి అండ్ దివంగత శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి ఉషాదేవి అండ్ దివంగత శ్రీ గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఆశీస్సులతో హవ్యవాహిని డాక్టర్ నిశాంత్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, వధూవరుల స్నేహితులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆనందోత్సాహాలతో కూడిన సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్తో సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమాంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి పూర్తి సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తున్నారు. తాజాగా ఆమె ఇండియా టుడే కాంక్లేవ్ 2024లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అంటే గౌరవమని తెలిపిన సమాంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై క్రష్ ఉందన్నారు. ప్రభాస్పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఎంతో గౌరవమని చెప్పారు. ఇక అదే కాంక్లేవ్లో ఆమె తన ఆరోగ్య పరిస్థితిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. నటిగా కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లైందని, రోజులో 5 గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నన్నారు. శరీరానికి మనసుకు బ్రేక్ ఇవ్వలేదన్నారు. అనారోగ్యం కారణంగా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయినట్లు చెప్పారు. టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా రాశి సింగ్ కథానాయికగా నటించింది. స్నేహల్, శశిధర్, కార్తిక్ సంయుక్తంగా నిర్మించారు. కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్లోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మార్చి 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. బొమ్మ కనిపించే ప్రతిసారి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే భూతద్దం భాస్కర్ నారాయణ చూసేయండి అంటూ ఆహా రాసుకొచ్చింది. 3 to 4 months I spent in Hyderabad, and అప్పటి నుంచి మనకు హైదరాబాద్ నుంచి మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఆర్టిస్ట్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ వీ షాట్ హియర్ ఇన్ వెరీ ఫర్ మెనీ important sequence in the film we shot here in Ramoji Film City. We almost searched everywhere in India for few sequences, but we didn't get the location, and finally we got here in Hyderabad. So it for filmmakers and for the film industry, it's a bliss to shoot in Hyderabad and have such industry to encourage the artist. I'm very happy to be here, and very happy to do a film with Vijay Antony sir and Mrinalini Ravi. I think after Pichigadu 2, this film will definitely be in your hearts forever, and that's for sure. ఇది భిన్నంగా ఉంటుంది. పోస్టర్లు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. శోభనం గదిలో మందు కొట్టడం మీరు చూశారు, మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మా డైరెక్టర్ వినాయక్ గారి గురించి చెప్పుకోవాలండి. చాలా అద్భుతంగా రాసుకున్నారు ఆయన స్క్రిప్ట్. అంతే బాగా తీశారు కూడా. చాలా అసలు ప్రతి దాంట్లో హ్యూమర్ యాడ్ చేశారు. చాలా అద్భుతంగా తీశారు. విజయ్ ఆంటోనీ గారిని చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేశారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా ఆయన వెల్కమ్ టు టాలీవుడ్ సార్. డెఫినెట్గా ఆయన తెలుగులోకి వస్తారు. మన వివి వినాయక్ గారు అంత పెద్ద డైరెక్టర్ అవుతారని ఈ వినాయక్ గారిని కూడా నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మిరణాలి చాలా అద్భుతంగా చేశారు. మోడర్న్ గర్ల్గా, ఒక ఆధునిక భావాలున్న ఒక అమ్మాయిగా చాలా అద్భుతంగా నటించారు తను. ఈ సినిమా ఆవిడకి మంచి పేరు తీసుకొస్తుంది. ఇంకా విజయ్ ఆంటోనీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎరగదీశాడు ఈ సినిమాలో. పాత్రకి ఆయన ఎలా తేడాను చూపిస్తాడో ఈ సినిమాలో అసలు ఆ క్యారెక్టర్లోకి ఆయన దూరిపోయాడు, లవ్ గురువులోకి. చాలా అద్భుతంగా చేశాడు సార్. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Leela, her name is Leela. So ఈ క్యారెక్టర్ ఆపర్చునిటీ మన డైరెక్టర్ నాకు ఇచ్చేశారు. I should definitely thank him for believing that
I can pull off Leela. So next Vijay Antony sir. So మన హీరో కమ్ ప్రొడ్యూసర్. సో ఖండితంగా ఒక డిఫరెంట్ షేడ్లో చూస్తారు. ఈ రోల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది బికాజ్ ప్రీవియస్ ఫిల్మ్స్లో సార్ ఆల్వేస్ సీరియస్ క్యారెక్టర్లో ఉన్నారు. బట్ ఈ ఫిల్మ్లో సార్ ఒక డిఫరెంట్ ఒక లవ్ గురు రొమాంటిక్ హీరోగా ప్రొజెక్ట్ అవుతారు. సో ఇట్ వాజ్ వెరీ మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అ వెరీ హంబుల్, an amazing human being, more than everything. I learned a lot, chala humanity and very very humble and respectful. We have taken a very good movie in this sense, and definitely it will be a good entertainer, and youth, family audience, girls, boys, everyone will like this movie. We are releasing this movie on coming Ramzan. I think Thursday 11th of April we are releasing this movie, and I hope it will be released in approximately 500 to 600 theaters across Telangana and Andhra. I need your support, and definitely you will like this movie. And like any other movie, I have almost produced 12 to 13 movies. Out of 12 to 13 movies, Basha Sri Garu have joined with me from since Pichagadu 1. He has supported me for 9 to 8 movies completely. A wonderful person. If he's going to write a pen for my movie, I don't need to worry about the conversion. We generally write in Tamil. When it gets translated, most of the meanings will get lost, and he doesn't leave anything like that. He will understand the movie, he will write properly, and he will enhance the movie sometimes according to the script. And you have done a great job in this movie, sir. Thank you so much. And my heroine Mrinalini Ravi, very sensible, very as an editor of the movie, I happened to see all the clippings from the movie. So you are seeing just 2.5 hours in the movie, but I see approximately 10 to 15 hours, right? Taken shots. So the consistency which she maintains in the movie is really good. It is very easy for us to work with you, Mrinalini. And she maintains consistency, and she really puts a proper effort to understand the character. Only if you understand the character, you will be able to put proper consistency in their reactions and everything. And she's a very good actress, and she's a very good dancer. And I hope all you know this Mala Tum Tum Manjara Tum Tum. She's the one who danced for this song. And at the end of this function, I will ask her to dance for us that song. And I also will try to give her company, okay? And if possible, I want you to come and join with us on the stage to dance for that song. And my director Vinayak Vaidyanathan, and he's a very sensible guy. I know that you know Telugu, Vinayak. So definitely we have got a very sensible director for this industry. He has done a very great job, and he's an actor too. And he's an actor, he's a dancer, a very sensible guy. When I forced him to direct the movie immediately, he took time. Generally, a new director will always try to start his movie project immediately, but he took time. He was asking continuously, dragging time, and finally at the end of first after meeting him, he took almost 1 year time to complete the script. And when I read the script, I really felt very happy about the completion of the script. And I know him very well. He'll become a very big director after this movie's release. Thank you so much for everything, what you have done for us. And thank you for my cameraman Farooq Abdullah. Thank you for my music director Bharat, and everybody who is involved in this movie project. Thank you so much. అండ్ ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా కొత్త డైరెక్టర్లు అందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలని. ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 ప్రాజెక్ట్స్లో చేశాను, రిలీజ్ అయ్యాయి. బట్ తులసి వనంస్ క్యారెక్టర్ ఈజ్ ది బెస్ట్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Anil, because if a director does not give an opportunity to an actor, we also cannot do anything. సో అదే అండి, 21st వస్తుంది ఈటీవీ విన్లో. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఆల్రెడీ చూసా. వెరీ వెరీ ఫన్ వాచ్. మీరు పక్కా March 21st చూడండి. కంగ్రాట్స్ అనిల్ బ్రో, కంగ్రాట్స్ ఐశ్వర్య, కంగ్రాట్స్ తరుణాన్న గురించి చెప్పక్కర్లేదు. టాలెంట్ని పట్టుకుంటాడు, ఆల్రెడీ పట్టుకున్నాడు. ఇప్పుడు నా ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరుణాన్నతోనే, చాలాసార్లు చెప్పా. థ్యాంక్ యూ తరుణాన్న. యాడ్
ఆల్ ఐ కెన్ సే ఇస్ ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ఫన్ కాంటెంట్ తీసాము. షూట్ డేస్ వర్ చాలా మెమరబుల్. షూట్ సెట్లో చాలా ఫన్ ఉండేది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఏదో సీన్ చేస్తున్నట్టు అయితే ఉండేది కాదు. ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ సడన్గా జాబ్కి క్విట్ చేసేసి అరే నేను ఒక బిజినెస్ పెడతా, లేదంటే సడన్గా అరే వైన్స్ పెట్టాలంటే టెండర్లు ఎంత అవుతారా, లేదంటే రేపటి నుంచి నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇట్లాంటి కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ తులసిరామ్. సో చాలా రిలేటబుల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. మొత్తం అనిల్ క్రేజీ కాన్వర్జేషన్స్ రాస్తాడు. వెరీ వెరీ గుడ్ రైటర్. అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలా మందికి ఉన్నా కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్. ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి, లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది. మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది, ఇదేంది, అవన్నీ కూడా అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ us have come together and we are presenting this and we are doing this అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బికాజ్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది. అండ్ అందరి కష్టం ఉంది దీంట్లో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.